ఏమండి ఇట్రండి. ఏంటి కాంతం? పొద్దు ఇంత ఎక్కింది, కోడలి పిల్ల లేచిందో లేదో, ఎక్కడ పోయిందో ఏమో, చాయ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. కోడలా వస్తుందిలే కాంతం, చిన్నగా విలువ. ఏంటత్తమ్మా? ఏంది ఇంకా లేవలేదా? పొద్దు కనిపిస్తలేదా? ఎంత వచ్చింది? చాయ్ తీసుకురాపో, మీ మాకు చాయ్ కావాలంట. సరే అత్తమ్మా. చిన్నగా చెప్పు కాంతం, ఎందుకు అంత కోపడతావు? నీకు అసలే బీపీ ఉంది, ఇంకా కాళ్ళు నొప్పులు కూడాను. నీకేం తెలియదండి, మీరు ఊకోండి. ఇట్లా చిన్న చిన్నగా చెప్పొద్దు, నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. తీసుకోండి అత్తమ్మా, మామయ్య గారు మీరు తీసుకోండి. ఏంది ఇది? ఛాయా? ఛాయ్ అంటారా ఇది? ఎవరైనా ఛాయేనా ఇది? నీ ముఖం లాగుంది. అసలు నీ అమ్మ నాన్న ఛాయ్ చేయడం నేర్పిండా నీకు? అని రాదు, ఏం రాదు అసలు ఈ పిల్లకైతే. అత్తమ్మ అంటే నన్నేనానండి, మా అమ్మ నన్ను ఎందుకు అంటున్నారు మీరు? మీ అమ్మ నాన్న పని నేర్పలేదు కాబట్టి నీకు ఏం పని రాదు కాబట్టి చెప్తున్నా. పోయి వంట చేసుకోపో, మా కొడుకు ఆఫీస్కి వెళ్ళాలి. సరే అత్తమ్మా. కాంతం, కొంచెం శాంతంగా ఉండు. ఎందుకు ఆవేశపడతావు? ఆయాసం పెరుగుతుంది నీకు. నీకేం తెలియదండి, మీరు ఊకోండి. అసలు నీకు ఆఫీస్ టైం అవుతుంది, మీరు వెళ్ళండి. రెడీ కొత్తగా వచ్చిన కోడలు కదా, చిన్నగా చెప్పుకో, నేర్పించుకో. చిన్నగా చెప్తే మాట అయినారు వాళ్ళు, నెత్తికి ఎక్కి కూర్చుంటారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే కాంతం, నువ్వు ఎప్పుడు నన్ను గెలవనిచ్చావు కాబట్టి. కోడలా ఇట్రా. ఏంటత్తమ్మా? వంట చేయమన్నా, ఏం వంట చేయాలో తెలుసుకోవా? ఏం వండాలో తెలుసుకోవా? పోయి వంట రూమ్లో కూర్చుంటావా? చెప్పండి అత్తమ్మా, ఏం చేయాలో. మీ మామకి నా కొడుకుకి చికెన్ తీసుకొచ్చి వండు. నాకు చికెన్ ఎక్కదు కానీ మటన్ తీసుకొచ్చి ఫ్రై చేయి. తొందరగా వెళ్ళు. సరే అత్తమ్మా. మంచిగా ఉండాలి వంట. ఈ ముసల్దానికి వంట చేసేది కాక ఫ్రైలు కావాలంటే నిన్ను ఫ్రై చేస్తే దళిద్రం వదిలిపోద్ది ముసల్దానా. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? చాయ్ ఇవ్వలేదు ఏంటి? ఇంకా తీసుకున్నాండి. ఏమండి, మీ అమ్మ నన్ను బాగా సతాయిస్తుందండి. సర్లే కానీ మా అమ్మ మాట విను. అమ్మ పెద్దది కదా, అమ్మ మాట వినాలి. సరేనా? నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరే బాయ్ డార్లింగ్. సరే అండి. మా అత్తమ్మ ఏమో వంట చేయమంది, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఏదేదో చెప్పింది. నాకు ఇది అసలు ఏం వంటలు రావు, ఏం చేయాలి అంటే నాకు అర్థం కావట్లేదు. సరే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒకసారి యూట్యూబ్లో చూద్దాం. రండి వదినా, రండి. చెప్పండి వదినా, బాగున్నారా? బాగున్నాం వదినా, బాగున్నారా మీరు? బాగున్నా వదినా. కొత్త కొడుకును పెళ్లి చేసినావంట, కొత్త కోడలు ఎలా ఉందో వదినా? కాపురాలు ఎలా ఉన్నాయి? పనులన్నీ బాగా చేస్తుందా కోడలు? ఏం చెప్పమంటావు వదినా? చెప్పంగా ఇక ఆమె కోసమే చెప్పాలి. ఇప్పుడు అసలు ఒక్క పని కూడా రాదు ఆమెకి. ఇప్పుడు కోడళ్ళందరూ అట్లానే ఉన్నారు వదిన, పని వచ్చినా చేయనట్టు నటిస్తున్నారు వాళ్ళు. అవును వదినా, చెప్పి ఆశకు వస్తుంది, చెప్పలేకపోతున్నా. ఇప్పుడే గుప్పెట్లో పెట్టుకుని చేయించుకోవాలా? అవును వదినా. అవును వదినా, మేము వెళ్ళి వస్తాము, చెప్పి చేయించుకొని కోడల్ని. సరే వదినా. కోడలా, ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నా అత్తమ్మా. ఎంతసేపు చేస్తావు వంట? నీకు ఎప్పుడు వంట చేయమన్నా నేను? ఎంతసేపు చేస్తావు నువ్వు వంట చేయమన్నా? ఫోన్ పట్టుకొని వంట రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? చేయి, తొందరగా చేయి. చేస్తున్నా ఏం రాదు ఈమెకైతే. ఓ ముసల్దానా, నీకు వంట చేయడమే తక్కువైతే నీకు మరీ ఇంతగానం అంటావా? ముసల్దానా, వంట కాదే, నీకు చెప్తా నేను ఈ పని. తీసుకురా తొందరగా. సరే అత్తమ్మ, తెస్తున్నా. తీసుకోండి అత్తమ్మా. ఎలా ఉంది అత్తమ్మ వంట? ఏంది వంట అంటారా దీనికి? నీ ముఖం లాగుంది. అసలు పని చేయడం వచ్చా నీకు? పోయలు పని చూసుకో. వంట బాలేదు అని ఒక్క ముక్క కూడా ఉంచకుండా తిన్నది ముసల్ది, మొత్తం లాగించేసింది. ఇట్రా కోడలా. చెప్పండి అత్తమ్మా. నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళకు. ఏంటి, నేను నీ కాళ్ళు నొక్కడమా? అదేంటి, నేను నీ కాళ్ళు నొక్కనని సాగదీస్తున్నావు?
కాలు నొక్కకుండా ఆస్తి అంతా ఊరికే కొట్టేద్దామని చూస్తున్నావా? కాలు నొక్కు. సరే అత్తమ్మా. ముసల్దానా నీ కాలు కాదు, నీ తీగ నొక్కితే దళిద్రం పోయింది. చాలే చాలే కానీ ఇంకెళ్ళు పోయి పని చూసుకోపో. నాకు నిద్ర వస్తుంది, పండుకోవాలి. ఓ ఏం పడిచిందానో ఈ అమ్మ, నిద్ర అంటే నిద్ర. ఏం పడిచినావు కూర్చొని తినడానికి? నిద్ర అంట మళ్ళీ నిద్ర. ఈ ముసల్దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలని అర్థం కావట్లేదే. ఊరికి నన్ను సతాయిస్తుంది. అసలు ఈ ముసల్దాంతో ఏగలేకపోతున్నా నేను. ఈ ముసల్దాన్ని ఏదో ఒకటి చేయాలి. సిస్టర్, పేషెంట్స్ వచ్చారా? వచ్చారు డాక్టర్, 10 మంది ఉన్నారు. తొందర రమ్మనండి, టైం అవుతుంది. ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా, ఏంది ప్రాబ్లం? నాకు కూసుంటే నిల్చోబుద్ధి అయితే లేదు, నిల్చుంటే కూసోబుద్ధి అయితే లేదు. తిన్నది అరుగుతలేదు, తిన్నామంటే అరుగుతలేదు, అరుగుతనేమో తినబుద్ధి అయితే లేదు. నేను ఏం చేయాలి? ఎప్పటి నుండి ప్రాబ్లం? చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఇంకా ఎట్లనే తక్కువ అవుతుందని నేను ఇట్లానే ఉన్నా. అవునా? ఏం లేదమ్మా, బ్లడ్ కొద్దిగా తక్కువైంది. సిస్టర్, నేను మెడిసిన్ రాసిస్తా అమ్మా. సిస్టర్, పేషెంట్కి ఇవ్వండి. ఇవైతే బాగానే ఇచ్చారు, మరి ఎట్లా వేసుకోవాలి చెప్పాలిగా. రోజుకి 3 సార్లు వేసుకోమ్మా. ఎట్లా వేసుకోవాలి? పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి వేసుకో. అదే చల్ల నీళ్ళతోనా వేడి నీళ్ళతోనా? మధ్యాహ్నం చల్ల నీరుతో వేసుకో, రాత్రి వేడి నీరుతో వేసుకో. రాత్రి వేడి నీళ్ళతో ఎందుకు వేసుకోవాలి? వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకే వేడి నీరుతో వేసుకో. మళ్ళీ తినేది అరగదు కదా. సరే మేడం, మళ్ళీ ఓకే. వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్, ఇంకేమన్నా ఉన్నారా? పిన్ని పిన్ని. అయ్యా, ఏమమ్మా, బాగున్నావా? ఏం బాగు పిన్ని, నాకు పెళ్ళి వద్దంటే పెళ్లి చేసి ఆ ముసలి దాంట్లో ఇంట్లో వేసారు. నాకు అస్సలు ఉండట్లేదు పిన్ని. నేను ఇంటికి వచ్చేస్తా పిన్ని, నేను ఆ ఇంట్లో ఉండను పిన్ని. మొన్నే పెళ్ళయింది కదమ్మా, సర్దుకోవాలి నువ్వే. ఏం సర్దుకోలే పిన్ని, రాని పని అది చేయి ఇది చేయి, నా ముసలి నా బుర్ర తినేస్తుంది. నేను ఉండను పిన్ని. ఆమె పెద్ద ఆవిడ కాదమ్మా, నువ్వే సర్దుకోవాలమ్మా. నేను సర్దుకొని పిన్ని, నా వల్ల కాదు. ఒక్క రోజు కూడా సర్దుకోలేను పిన్ని, నా వల్ల కాదు పిన్ని. మరి ఏం చేద్దాం? చంపేద్దామా? సరే పిన్ని. చంపేద్దామా? సరే పిన్ని. నేనైతే కొన్ని మెడిసిన్ ఇస్తా. సిస్టర్, అమ్మా, ఇగో ఈ పౌడరు రాత్రి పాలలో కలిపి. సరే పిన్ని. ఈ టానిక్ వచ్చి ఆయిల్ వచ్చి పొద్దున్న సాయంత్రం కాలుకి రాయి. కానీ ఒకటమ్మా, నేను ఇచ్చిన మెడిసిన్ చాలా తొందరగా పనిచేస్తుంది. కానీ ఈ ప్రజలంతా ఉన్నారు కదా, అమ్మో కొత్త కోడలు వెళ్ళింది, అత్తకు చంపేసిందని అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్రేమగా నటించి 3 నెలల్లో మీ అత్త చనిపోద్దమ్మా. చిచ్చి, ఆ ముసలిదాని మీద ప్రేమనా? ప్రేమలు చూపను. అమ్మా, నీకు ప్రేమ లేకపోయినా ప్రేమగా నటించిరాయమ్మా. 3 నెలల్లో మీ అత్త 3 నెలల 3 రోజులే భరించలేను పిన్ని. నువ్వైతే 3 నెలలు నీవి ఆయిల్ రాసినాక మళ్ళీ రామ్మా నా దగ్గరికి. సరే పిన్ని, వెళ్ళొస్తా పిన్ని. ఓకే అమ్మా, ఓకే. సే ముసల్లానా, చెప్తా నేను ఈ పని. ఇప్పుడు ఉంటదే నా చేతిలో నీకు. కోళ్ళ, చెప్పండి అత్తమ్మ. ఎడికి పోయినావు ఇంతసేపు? అత్తమ్మ, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అత్తమ్మ. అత్తమ్మ, కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు తీసుకున్న అత్తమ్మ. అదేంది కాలు నొక్కమంటే చీచీ తూతూ అని చెప్పినావు కదా, ఇప్పుడేంది చెప్పకుండానే కాలు నొక్కుతున్నావు? మీకు నొప్పులు ఉన్నాయి కదా. ఏమన్నా ప్లాన్ వేసినావు ఏంది నా మీద? అయ్యో, నేను ఎట్లా ప్లాన్ వేస్తా అత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వారత్తమ్మ. ఇంతసేపు నన్ను ఇంట్లో పెట్టిపోయినావు, ఆకలి అవుతుంది, ఏమన్నా తీసుకురాపో, చాయ్ తాగుతా. పాలు తెచ్చేది అత్తమ్మ, పాలు తాగుతారా? ఏదో ఒకటి తీసుకురాపో అమ్మా నాకు. ఇప్పుడు ఉంటదే నీకు ముసల్దానా. ఏసయ్యా, నీకు స్తోత్రం అయ్యా. మా పిన్ని అయితే ఈ మందులు ఇచ్చింది, ఇవైతే 3 నెలలకు వాడమని. నా ముసలిది 3 రోజులు కూడా ఉండవు దేశయ్యా. తొందరగా కార్యం చేసేయా, నువ్వు చేస్తావేసయ్యా. నాకు తెలిసేసయ్యా, నువ్వు కార్యం చేస్తావని నాకు తెలిసేసయ్యా. ఆమేన్. పాలు తీసుకోండి అత్తమ్మ. అత్తమ్మ, కాలికి ఆయిల్ రాసింది పెట్టండి. అదేంది చెప్పకుండా రాస్తున్నావు?
నొప్పులు అన్నారు ఏమైనా ప్లాన్ వేసినావు ఏంది చంపేయాలని? అయ్యో నేను ఎందుకు అలా చేస్తా అత్తమ్మ, మీరు నా అత్త అంతగా కదా. ప్రేమ చూపిస్తున్నావు కదా, నమ్మలేకపోతున్నా. సరే అత్తమ్మ. సరేలే కానీ నాకు నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకుంటా నేను. నువ్వు ఇంట్లో పని చూసుకో, సరేనా? సరే అత్తమ్మ, పడుకోండి అత్తమ్మ. కాంతోదినా కాంతోదినా రండి ఆంటీ, మీరా? రండి రండి. బాగున్నావారా? బాగున్నాను ఆంటీ. బాగున్నారా ఆంటీ మీరు? బాగున్నాం. మీ అత్తమ్మ కనిపిస్తలేదు, మీరు చేస్తారు పనులన్నీ. అత్తమ్మకి హెల్త్ బాగాలేక పడుకుందా ఆంటీ. మీ అత్తమ్మకి ఎప్పుడు హెల్త్ బాగోదు, ఎప్పుడు ఒళ్ళెప్పులే అంటది. ఇంకెప్పుడు బాగుంటది? కాళ్ళు నొప్పులు వాళ్ళ అత్తమ్మకి ఎప్పుడు తినడం పండుకోవడమే వాళ్ళ అత్తమ్మ. ఇక అదే పని కదా, నిన్ను బాగా కష్టపెడుతున్నట్టుందిగా. అయ్యో లేదా ఆంటీ, మా అత్తమ్మ అట్లా కనిపించనే కనిపించదు. లేదా ఆంటీ, కన్న కూతురులాగా చూసుకుంటుంది మా అత్తమ్మ నన్ను. లేదా ఆంటీ, మీరు పుల్లలు పెట్టకన్నా ఆంటీ, బాగానే ఉన్నాం మేము అత్త కోడళ్ళం ఇద్దరం. సరే గాని మీ అత్త గురించి ఊరంతా తెలుసమ్మా, అందరు చెప్పుకుంటూనే ఉంటారు పెద్ద గయ్యాడిది మీ అత్త అని. నీ ఇష్టము, మీ అత్త ఇష్టం, మేమైతే చెప్పేది వెళ్తున్నాం అమ్మ. మీరు పడండి. వాట్సాప్ ఇంకా రెడీ కాలేదండి, మనం క్యాంప్కి వెళ్దాం అనుకున్నాం కదా. అవును వస్తాను రా, నా డార్లింగ్ చెప్పొస్తాను. సరే బ్రో, నేను బయట వెయిట్ చేస్తా. సరే డార్లింగ్, నేను 3 రోజులు క్యాంప్కి వెళ్తున్నాను. అమ్మ మాట విను, అమ్మ జాగ్రత్త, సరేనా? సరే అండి, జాగ్రత్త అండి. బాయ్ డార్లింగ్. బాయ్ అండి. రేపు మాది మ్యారేజ్ డే. మా ఆయన క్యాంప్ నుంచి రేపు వస్తాడు. నేను షాపింగ్కి వెళ్ళి మంచి చీరలు, గాజులు, దండలు అన్నీ తెచ్చుకొని మంచిగా మా మ్యారేజ్ డే జరుపుకోవాలి. అయ్యో రేపు పిల్లల పెళ్లి రోజు కదా, అసలు ఈ అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చిండో లేదో, వీళ్ళు ఏమైనా కొనుక్కున్నారో లేదో. నేనైనా వాళ్ళ కోసం బట్టలు తీసుకొస్తా షాప్ పోయి. కోడలా, చెప్పండి అత్తమ్మా. ఏమండి కాంతం, రండి. చెప్పు కాంతం, ఏంటి సంగతులు? ఏం లేదండి. షాపింగ్కి వెళ్ళొచ్చినట్టున్నావు. అవునండి, ఏం తెచ్చినావు? రేపు పిల్లల పెళ్లి రోజు కదండి, కోడలు కొడుకుది. అవును, అందుకే అవును షాపింగ్కి వెళ్ళిన వాళ్ళ కోసం బట్టలు ఇవి తెచ్చినండి. బాగున్నాయండి? బాగున్నాయి కాంతం, తీ చూద్దాం. చూడండి. వావ్, ఏంటి కాంతం ఇంత ప్రేమ కోడల మీద, ఇప్పుడు దాకా తిట్టిపోస్తా ఉన్నావు? ఏం లేదండి, కోడలు ఇప్పుడు నాకు బాగా చూసుకుంటుందండి, మంచిగా అవునా? ప్రేమగా చూసుకుంటుంది. నాకు కావాల్సినవన్నీ వండి పెడుతుంది, నాకు ఏది నచ్చితే అది చేసి పెడుతుంది. అందుకే ఆమె కోసం ఇవన్నీ తీసుకురావాలనిపించిందండి నాకు. అవునా కాంతం? అవునండి, ఓకే ఓకే కోడలికి ఇస్తాండి. ఓకే కాంతం, ఇవ్వు, వెళ్ళొస్తా. సరే అండి. కోడలా, చెప్పండి అత్తమ్మా. రామ్మా, చీర బాగుందా చూడు. ముసల్దానా, నీకు ఈ ఏజ్లో ఇంత మెరుగు మెరుగు అవసరమా? సోకులు బాగానే పడతాయి. అత్తమ్మ మీకు ఈ చీర బాగుంది అత్తమ్మ, చాలా బాగుంది అత్తమ్మ. నాకు కాదమ్మా, నీ కోసమే తెచ్చిన. నాకెందుకు అత్తమ్మా? రేపు నీ పెళ్లి రోజు కదా, నువ్వు కట్టుకుంటావని నీ కోసమే తెచ్చిన ఇవన్నీ. ఇగో కంచిపట్టు చీర చూడు, బాగున్నాయా? అత్తమ్మ చాలా బాగున్నాయి అత్తమ్మ. ఇగో గద్వాల పట్టు చీర చూడు, వేసుకో. బాగున్నాయా? బాగున్నాయి అత్తమ్మ. ఇగో నీకోసం నెక్లెస్ కూడా తెచ్చిన. నీ బంగారు చేతులతో నాకు ఆయిల్ రాసి మసాజ్ చేసినావు కదా, నా కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. అందుకే నీకు బంగారు గాజులు కూడా తెచ్చిన. ఇగో ఇంట్లో గాజులు ఉన్నాయి చూడు. ఇగో గాజులు చూడు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా? చాలా బాగున్నాయి అత్తమ్మ. థ్యాంక్స్ అత్తమ్మ. ఇవన్నీ వేసుకొని మీరు బయటికి వెళ్ళి రండి మీరు కూడా. సరే అత్తమ్మ. సరే సరే అమ్మా. అయ్యో, నేను మా అత్తమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పాపిష్టి దాన్ని. అత్తమ్మ నా మీద ఎంత ప్రేమ చూపెడుతుంది. అసలు అత్తమ్మ తల్లిలాగా చూసుకుంటుంది నన్ను. నేనే ఇంతగానో అత్తని చాలా బ్యాడ్గా అర్థం చేసుకున్నాను నేను అత్తమ్మను. సిస్టర్, పేషెంట్స్ ఏమన్నా ఉన్నారా? వచ్చారా? తొందర రమ్మనండి, టైం అవుతుంది. సరే డాక్టర్. పిన్ని పిన్ని. ఏమైందమ్మా, మీ అత్తమ్మ చనిపోయిందా? లేదు పిన్ని, మా అత్తమ్మ నన్ను ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంది పిన్ని.
మరి ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? పిన్ని నేను ఏదో ఒకటి చేయాలని అనుకున్నా కదా పిన్ని. ఇప్పుడు చాలా బాగా చూసుకుంది. నీ కాలు మొక్త పిన్ని, మా అత్తమ్మను బతికించండి పిన్ని. అదేందమ్మా, అప్పుడు చంపాలని వచ్చావు, ఇప్పుడు బ్రతికించమని వస్తున్నావు. నీ ఇప్పుడు కూతురులాగా చాలా బాగా చూసుకుంటుంది పిన్ని నన్ను మా అత్తమ్మ. అవునా అమ్మా? నీలో మార్పు కోసమే మీ అత్త మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను మందులు ఇచ్చానమ్మా. అవునా పిన్ని? అవునమ్మా, మోకాల నొప్పులకి ఆయిల్ ఇచ్చాను, ఆరోగ్యానికి పౌడర్ ఇచ్చానమ్మా. అయినా నేను ఎట్లా చంపాలనుకుంటాను? నేను దేవుని నమ్ముకున్న బిడ్డను కదా, నేను ఎట్లా చంపుతాను నేను? పిన్ని చాలా థ్యాంక్స్ పిన్ని నీకు. ఓకే అమ్మా, మనము సెమీ క్రిస్మస్ మన రిలీజియస్ చర్చ్లో జరుగుతుంది. దేవుని కోసము, దేవుని ప్రేమ కోసము, దేవుని ప్రేమ కోసం అందరం తెలుసుకుందాం. పదండి వెళ్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా.